హాయ్ ఎవ్రీవన్, అవర్ కేజీ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్ అభ్యర్థులందరూ పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ ప్రధాన కేంద్రమైనటువంటి పార్వతీపురంలో తమ నిరసన గళాన్ని తెలియజేశారు. ప్రధానమైనటువంటి మెగా డిఎస్సికి సంబంధించిన సమస్యలన్నింటిలో మొదటిదైనటువంటి టెట్ కావాలంటూ అభ్యర్థులందరూ కూడా తమ నిరసనని ధర్నా రూపంలో తెలియజేశారు. అదే సందర్భంలో వాటితో పాటు డిఎస్సికి నోటిఫికేషన్ టు డిఎస్సికి మధ్యలో సమయం అనేది ప్రిపరేషన్ సమయం అనేది 90 రోజులు ఉండే విధంగా ఉండాలంటూ వారి యొక్క ఆవేదన తెలియజేశారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్, అలాగే డిగ్రీకి సంబంధించి 50% మార్కుల శాతం తగ్గించాలనడం, నార్మలైజేషన్ వద్దు, నార్మలైజేషన్ వెంటనే రద్దు చేసి ఒకే జిల్లాకి ఒకే పేపర్ పెట్టి మెగా డిఎస్సి అభ్యర్థుల్లో మెరిట్ అభ్యర్థులు వచ్చే విధంగా అందరికీ న్యాయం చేయాలంటూ మెగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మూకమ్మడిగా ధర్నానైతే పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రధాన కేంద్రమైన పార్వతీపురంలో చేశారు. వీళ్ళందరూ కలిసి కలెక్టర్ వారి కార్యాలయం వరకు ధర్నాగా వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించి తమకు న్యాయం చేయాలంటూ తమ ఆవేదనని ప్రభుత్వానికి తెలియజేయాలంటూ వారి యొక్క నిరసన గళాన్ని అయితే ఇచ్చారు. ఈ విధంగా పార్వతీపురం మన్యం జిల్లాలో మెగా డిఎస్ అభ్యర్థులందరూ తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం ధర్నాన్ని నిర్వహించారు. డిఎస్సి ముందు టెట్ నిర్వహించాలి, 2025 సంవత్సరం టెట్ నిర్వహించాలి, ఎన్సీటీ నిబంధన ప్రకారం టెట్ నిర్వహించాలి, ఎన్సీటీ నిబంధన ప్రకారం టెట్ నిర్వహించాలి. ఈ అవకాశాన్ని అందరికీ కల్పించాలి, ప్రతి ఒక్కరికి డిఎస్సికి అవకాశం కల్పించాలి. మరోసారి టెట్ నిర్వహించాలి, డిఎస్సికి 3 నెలలు కల్పించాలి. పార్వతీపురం మన్యం జిల్లా ప్రధాన కేంద్రమైన పార్వతీపురంలో డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధానంగా టెట్ మరొకసారి నిర్వహించాలంటూ అభ్యర్థులందరూ కూడా మూకమ్మడిగా ధర్నా నిర్వహించారు. డిఎస్సికి 3 నెలల సమయం కల్పించాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి, ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. నామినేషన్ విధానం రద్దు చేయాలి, ఈఓ నెంబర్ 50 ప్రకారం నిర్వహించాలి, ఈఓ నెంబర్ 50 ప్రకారం నిర్వహించాలి. డిఎస్సికి సమయం 90 రోజులు కల్పించాలి, డిఎస్సికి సమయం 90 రోజులు కల్పించాలి. మరోసారి టెట్ నిర్వహించాలి, ఏజ్ రిలాక్సేషన్ పెంచాలి, ఏజ్ రిలాక్సేషన్ సమయం పెంచాలి, ఈఓ నెంబర్ 50 ప్రకారం నిర్వహించాలి, నిర్వహించాలి. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి, ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించాలి. ఈఓ నెంబర్ 50 ప్రకారం తక్షణమే టెట్ నిర్వహించాలి, డిఎస్సికి 90 రోజులు సమయం కల్పించాలి, డిఎస్సికి 90 రోజులు సమయం కల్పించాలి, డిఎస్సికి 90 రోజులు సమయం కల్పించాలి, డిఎస్సికి 90 రోజులు సమయం కల్పించాలి. తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి, తక్షణమే టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. డిఎస్సికి 90 రోజులు సమయం కావాలి, 90 రోజులు సమయం కావాలి.